జనరల్ హెల్త్ చెకప్స్ ఎవరెవరు ఎప్పుడు ఏమేమి చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాము. నేను డాక్టర్ గీతా ఇంద్రన్, జనరల్ ఫిజిషియన్. జనరల్గా ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే 40+ ఏజ్ ఉన్న వాళ్ళు ఇయర్లీ వన్స్ చేసుకోవాలి. 40 బిలో ఉన్న వాళ్ళు 2 to 3 yearsకి ఒకసారి చేసుకోవచ్చును. బేసిక్గా కవర్ అవ్వాల్సిన టెస్ట్లు ఏంటంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్, బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, అలాగే ఈసీజీ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ అబ్డామిన్ 2Dకు కవర్ అయ్యేలా చూసుకోవాలి. వీటితో పాటుగా 30 to 65 మధ్యలో ఉన్న ఆడవాళ్ళైతే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి ప్యాప్స్మియర్ అనే టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి 40+ ఏజ్ ఉన్న వాళ్ళైతే మ్యామోగ్రామ్ అనే టెస్ట్ చేసుకోవాలి. మగవాళ్ళలో 50+ ఏజ్ ఉన్న వాళ్ళైతే 50+ ఏజ్లో ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనే టెస్ట్ చేసుకోవాలి. దాంతో ఏంటంటే ప్రోస్టేట్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ అవుతుంది, లేదంటే ఏమైనా ప్రోస్టేట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డిటెక్ట్ అవుతాయి. ఈ జనరల్ హెల్త్ చెకప్స్కి వెళ్ళే ముందు 8 hours ఫాస్టింగ్ ఉండాలి. దానికోసం ముందు రోజు 10 గంటల్లోపు తినేసేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ బ్లడ్ టెస్ట్ ఇచ్చేంత వరకు ఏం తినకూడదు, ఏం తాగకూడదు, వాటర్ తప్ప. అలాగే స్మోకింగ్ చేయకూడదు, ఆల్కహాల్ కూడా తీసుకోవద్దు ముందు రోజు. ఈ జనరల్ హెల్త్ చెకప్ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఇవి మనకి సిమ్టమ్స్ డెవలప్ అవ్వకముందే, లేదంటే మనం సిమ్టమ్స్ నోటీస్ చేసుకోకముందే ఎర్లీ స్టేజెస్లో మనం ప్రాబ్లం అనేది డిటెక్ట్ చేయవచ్చును. ఉదాహరణకి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా కూడా మనకి కొలెస్ట్రాల్ రిలేటెడ్ సిమ్టమ్స్ డైరెక్ట్గా ఏమీ ఉండవు. వాటితో వచ్చే కాంప్లికేషన్స్ అవి రక్తనాళాల్లో పేరుకపోయి హార్ట్ అటాక్, పక్షవాతం లాంటివి రావచ్చును. సో మనం అలాగే కొన్ని రకాల క్యాన్సర్స్ కూడా సిమ్టమ్స్ డెవలప్ ముందే మనం డిటెక్ట్ చేయవచ్చును. సో ఈ హెల్త్ చెకప్ చేసుకోవడం వల్ల ఎర్లీ స్టేజెస్లో ప్రాబ్లమ్ని డిటెక్ట్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవచ్చును. థ్యాంక్ యూ.